అడగడమే ఆలస్యం అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది. ఏపీకి ఈ నెల 21వ తేదీలోపు 29,000 టన్నుల యూరియా సరఫరా చేసి యూరియా కొరత తీరుస్తామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉన్న రేవంత్ ప్రభుత్వం కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కొరతపై సోమవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన ఏపీ మంత్రి నారా లోకేష్ యూరియా సమస్యను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 వరకు 29,000 టన్నుల యూరియా సరఫరా చేస్తామని నడ్డా హామీ ఇచ్చారని లోకేష్ ట్వీట్ చేశారు. కాగా తాము మాత్రం పంటలకు సరఫరా యూరియా ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేశారు. రైతులు కూడా అవసరానికి మించి యూరియా కొనొద్దంటూ సుద్దులు చెప్పారు. తెలంగాణలోనూ యూరియా కొరత తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. వర్షాల్లోనూ పడిగాపులు గాస్తున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొంటే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడగ్గానే ఏపీకి యూరియా సరఫరా చేసేందుకు అంగీకరించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపడం తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఏపీ సంగతి సరే, తెలంగాణ సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ఎరువులు కేటాయించరా అని మండిపడుతున్నారు. ఏపీ మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లి యూరియా కొరతను పరిష్కరించుకోగా తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మన మంత్రులకు ఢిల్లీ వెళ్లే తీరిక లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో పనులపై ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలవడం కాదని, ప్రత్యేకంగా వెళ్తేనే పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తే లాభమేంటి? సమీక్షలతో యూరియా కొరత తీరుతుందా అని నిలదీస్తున్నారు. ఇంత భారీ లోటు ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేంద్రంతో పోరాడి ఎందుకు కోటా విడుదల చేయించుకోలేకపోతున్నదని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి యూరియా కొరత, రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. సీఎం, మంత్రుల వ్యవహార శైలి సైతం ఇందుకు బలం చేకూర్చేలా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో యూరియా కొరత ఇంత తీవ్రంగా ఉంటే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు.